ప్రశ్న: తగిన సమీకరణాలను ఉపయోగించి కింది లబ్ధాలను కనుగొనుము. మొదటిది x+5 × x+2, రెండోది x-5 × x-5, మూడోది x+1x² × x-1x². జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటికి లబ్ధాలను కనుక్కోమన్నారు. మొదటిది x+5 × x+2, ఇచ్చినది x+a × x+b రూపంలో ఉంది. దీని విలువ ఏమవుతుంది? x² + x × a + b + ab. ఇప్పుడు దీన్ని రాద్దాం. ఇదేంటి? x+5 × x+2. దీని విలువ ఏమవుతుంది? x² + x × a + b అంటే 5 + 2 ప్లస్ a × b అంటే 5 × 2 అంటే x² + 5 + 2 అంటే దాని విలువ 7. 7 × x ప్లస్ 5 × 2 అంటే దాని విలువ 10. ఇది x+5 × x+2 విలువ. ఇప్పుడు రెండోది చూద్దాము. రెండోది x-5 × x-5. ఇది ఏ రూపంలో ఉంది? x-a × x-a రూపంలో ఉంది. దీని విలువ ఎంత అవుతుంది? x-a² అవుతుంది. x-a² అంటే x² + a² - 2xa ఇది అవుతుంది. అంటే x-5² = x² + a² అంటే 5² - 2 × x × a అంటే 5. దీని విలువ ఏమవుతుంది? x² + 5² అంటే దాని విలువ 25 - 2 × 5 × x అంటే దాని విలువ 10x. ఇది x-5 × x-5 విలువ. ఇప్పుడు మూడోది చూద్దాము. మూడోది ఏంటి? x+1/x² × x-1/x². ఇది ఏ రూపంలో ఉంది? a + b × a - b రూపంలో ఉంది. దాని విలువ ఏమవుతుంది? a² - b² అన్నమాట. ఇప్పుడు దీన్ని రాద్దాము. x+1/x² × x-1/x² a² అంటే ఇక్కడ ఏమవుతుంది? x² - b² అంటే ఇక్కడ ఏమవుతుంది? 1/x² అవుతుంది. దీని విలువ ఏమవుతుంది? x² - 1/x² అంటే దాని విలువ 1/x⁴. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. ప్రశ్న: x³ + y³ + z³ - 3xyz = 1/2 × x + y + z × x-y² + y - z² + z - x². సరిచూడండి. జవాబు: ఈ ప్రశ్నలో LHS ని RHS ని సమానమని చూపమన్నారు. ముందు మనం RHS తీసుకుందాం. అంటే దీన్ని తీసుకుందాం. RHS = 1/2 × x + y + z × x-y² + y - z² + z - x². ఇప్పుడు దీనిలో ఈ మూడు a - b² రూపంలో ఉన్నాయి. a - b² అంటే దాని విలువ a² + b² - 2ab అవుతుంది. అలాగే ఇప్పుడు వీటిని రాద్దాం. ఇవేమవుతుంది? 1/2 × x + y + z
x square plus y square minus 2ab అంటే 2xy ప్లస్ ఇప్పుడు దీనికి ఇది y square plus z square minus 2yz ఇప్పుడు దీనికి ప్లస్ z square plus x square minus 2xz ఇప్పుడు ఇది ఏమవుతుంది 1/2 into x plus y plus z into x square ఇక్కడ x square అంటే 2x square plus ఇక్కడ y square ఇక్కడ y square అంటే 2y square plus ఇక్కడ z square ఇక్కడ z square అంటే 2z square minus 2xy minus 2yz minus 2xz ఇప్పుడు దీనిలో 1/2 into x plus y plus z ఇప్పుడు దీనిలో మొత్తానికి 2 కామన్ తీద్దాం అంటే 2 into x square plus y square plus z square minus xy minus yz minus xz వస్తుంది ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఏం మిగిలింది x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus xz వచ్చింది ఇప్పుడు దీనికి మల్టిప్లికేషన్ చేద్దాం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఈ x పెట్టి ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి అలాగే ఈ y పెట్టి ఈ మొత్తాన్ని ఈ z పెట్టి ఈ మొత్తాన్ని అదేంటంటే x into x square దాని విలువ x cube plus x into y square దాని విలువ x into y square plus x into z square అంటే xz square minus x into xy దాని విలువ x square y minus x into yz దాని విలువ xyz minus x into xz దాని విలువ x square z ఇప్పుడు x తో అయిపోయింది y తో చూద్దాం ప్లస్ y into x square దాని విలువ x square y ప్లస్ y into y square దాని విలువ y cube ప్లస్ y into z square దాని విలువ yz square మైనస్ y into xy దాని విలువ xy square మైనస్ y into yz దాని విలువ y square z మైనస్ y into xz దాని విలువ xyz ఇప్పుడు z తో చూద్దాం ప్లస్ z into x square దాని విలువ x square z ప్లస్ z into y square దాని విలువ y square z ప్లస్ z into z square దాని విలువ z cube మైనస్ z into xy దాని విలువ xyz మైనస్ z into yz దాని విలువ yz square మైనస్ z into xz దాని విలువ xz square ఇది వచ్చింది ఇప్పుడు దీనిలో ప్లస్ xy square మైనస్ xy square క్యాన్సిల్ అయిపోతాయి అలాగే ప్లస్ xz square మైనస్ xz square క్యాన్సిల్ అయిపోతాయి అలాగే ఇప్పుడు మైనస్ x square y ప్లస్ x square y ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అలాగే మైనస్ x square z ప్లస్ x square z ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అలాగే ప్లస్ y square z మైనస్ y square z ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అలాగే ప్లస్ yz square మైనస్ yz square క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు మనకి ఏం మిగిలాయి x cube మైనస్ xyz ప్లస్ y cube మైనస్ xyz ప్లస్ z cube
మైనస్ XYZ ఇది వచ్చాయి. మైనస్ XYZ మైనస్ XYZ మైనస్ XYZ ఈ మూడు కలిపితే మైనస్ 3XYZ అవుతుంది. అంటే x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 3XYZ ఇది వచ్చింది. ఇదేంటి LHS. అంటే ఇప్పుడు మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.